Yo, what's up guys? Welcome back to another vlog, another cooking vlog. So, ఈరోజు ఉగాది అండ్ హ్యాపీ ఉగాది టు ఆల్. అండ్ మనం అయితే ఈ వీడియోలో అయితే వెజ్ పులావ్ అండ్ పాయసం అయితే చేయబోతున్నాం. ఉగాది స్పెషల్గా ఉగాది పచ్చడి అంటారా, మనకు రాదు కాబట్టి అది ప్రయోగించకూడదు. సో లంచ్కి టైం అవుతుంది, అప్పుడు స్టార్ట్ చేస్తే కానీ మనకి టైం పడుతుంది. సో తక్కువ టైమే, ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. సో లెట్స్ గో. అండ్ మనకి వెజ్ పులావ్కి కావాల్సింది అయితే రైస్ అండ్ వెజ్జెస్ వచ్చేసి దీస్ ఇవి మనకి ఇన్స్టామార్ట్లోనే దొరుకుతాయి అనమాట. ఆల్రెడీ కడిగి పెట్టేసి అనమాట, నార్మల్గా ఏమైనా పురుగులు ఉంటాయని చెప్పేసి. అండ్ రైస్ కూడా సోక్ చేసి పెట్టుకున్నాను. అండ్ ప్రాసెస్ కూడా అయితే మనకి చాలా ఈజీ, మొత్తం కుక్కర్లోనే చేస్తున్నా. కుక్కర్లోనే కాబట్టి మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక 10-15 మినిట్స్ మొత్తం మసాలాస్ అవి వేసేసి అలా సార్ట్ చేసి వాటర్ వేసేసి రైస్తో వాటర్ వేసేసి చేయడమే. అండ్ దానికంటే ముందు మనం వెజ్జెస్ కట్ చేయాలి. సో లెట్స్ గో. యాక్చువల్గా అయితే నేను 2 ఆలూస్ తీసుకుంటున్నాను. యాక్చువల్గా మా వాడు తిన్నాడు, నా కోసం తీసుకున్నా. నేను కూడా తినను, బట్ ఫ్లేవర్ కోసం అన్నట్టు తీసుకున్నా. సో వీటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాష్ చేసి స్కిన్ పీల్ చేసేస్తే సెట్. అండ్ మన కుకింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. బిఫోర్ దట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో మసాలా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ మనకి స్టార్టింగ్ చేసే స్పైసెస్లో, అండ్ దీస్ ఆర్ ద స్పైసెస్ మనం యూజ్ చేసేది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్యాస్ని ఆన్ చేసుకుందాం. కుక్కర్ పెట్టేసి అందులో ఆయిల్, మీరు రైస్ చేసేంత క్వాంటిటీ బట్టి ఆయిల్ కూడా పోసేసుకోండి. అండ్ మనం ఆయిల్ పోసిన తర్వాత కొంచెం హీట్ ఎక్కనివ్వాలి ఆయిల్ని. దాని తర్వాత మన స్పైసెస్ని యాడ్ చేసేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కింది ఆల్మోస్ట్. అండ్ లెట్స్ యాడ్ అవర్ స్పైసెస్. స్లోగా అలా తిప్పుకుంటూ ఉండాలి. అండ్ ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఇవి ఒకటి ఆనియన్స్ వేసేద్దాం. ఆనియన్స్ సాట్ దెమ్ ప్రాపర్లీ. అండ్ మనకి ఆనియన్స్ అనేటివి లైట్ గోల్డెన్ బ్రౌన్ స్టార్ట్ అయ్యేటప్పుడు వీ గోనా యాడ్ జింజర్ గార్లిక్ పేస్ట్. లైట్ ఇప్పుడే కాదు, ఇప్పుడే వేస్తాం కాబట్టి కొంచెం అవి బాగా స్టార్ట్ అవ్వాలి. అప్పుడు ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేద్దాం. అండ్ దాని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ. అండ్ ఇవి మీకు స్పైసీ కావాలంటే వేసుకోండి, లేదంటే లైట్. నేను కొన్ని వేసుకున్నా, 2 కట్ చేసుకొని చిన్నగా వేసుకున్నాను అనమాట. వీటిని కూడా బాగా సాల్వ్ చేయాలి. అండ్ నౌ వీ గోనా యాడ్ అవర్ చాప్డ్ టొమాటోస్. సాల్ట్ టేస్ట్ బట్టి, టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా కొంచెమే, ఎక్కువ కూడద్దు. అండ్ యాక్చువల్గా అయితే ధనియా పౌడర్ వేస్తారు అండ్ పావ్ భాజీ మసాలా కూడా వేస్తారు కొంచెం ఫ్లేవర్ కోసం. బట్ నేను మాత్రం కిచెన్ మసాలా వేస్తున్నా, ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో ఆ ఫ్లేవర్ కోసం జస్ట్ కొంచెమే. దట్స్ ఇట్. అండ్ మనం దీన్ని బాగా కలుపుకోవాలి. అండ్ మేక్ ష్యూర్ మసాలాస్ అన్ని మాడిపోకుండా కింద అడుగు అంటకుండా చూసుకోండి, బాగా కలుపుతూ ఉండాలి. అండ్ నౌ మన మసాలా మొత్తం ఇట్లా బాయిల్ అవుతుంది కాబట్టి మన వెజ్జెస్ మొత్తం దాంట్లో వేసేద్దాం. లెట్స్ గో. And now we're gonna add our rice. Rice goes in. నేను 3 cups ఆఫ్ రైస్ తీసుకున్నా.
సో యు నో ద టాస్క్. మనం ఎన్ని కప్స్ ఆఫ్ రైస్ తీసుకుంటే అన్ని కప్స్ ఆఫ్ దానికి డబల్ వాటర్ పోసుకోవాలి. సో మొత్తం వెజ్జీస్ మసాలాస్ అంతా కలిపి రైస్కి పట్టేయాలి. One, 2, 3, 4, 5, and here we go. 6. And now let's keep the lid. And మనకి 2 విజిల్స్ వస్తే చాలు. ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టేసేసి లిడ్ పెట్టేసి 2 విజిల్స్ రావాలి అంతే. సో విజిల్ పెట్టేసి ఫుల్ ఫ్లేమ్ డన్. అండ్ ఇప్పుడైతే మన ప్రాసెస్ వచ్చేసి సేమియా పాయసం చేయాలి. దానికి మళ్ళీ పాలు వేడి చేయాలి. సో ఈసారి మాడగొట్టకుండా తింటాం. మా వెజ్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఎక్కడ కొంచెం ఓపెన్ చేసినప్పుడు చూద్దాం. ఎక్కువ క్వాంటిటీ వచ్చినట్టుంది. నైట్ వరకు పని వస్తుంది మనకి. అండ్ ఇంకోటి మనం స్వీట్ లేకుండా పండగ ఎట్లా పూర్తి చేస్తాం చెప్పండి. సో ఐ మేడ్ పాయసం. పాయసం కూడా ప్రిపేర్ చేశాము. భయ్యగాడు ఆకలి అంటున్నాడు. సో టేస్ట్ చేసేద్దాం. మన నందకిషోర్ మనం చేసిన వెజ్ బిర్యానీని టేస్ట్ చేసి చెప్తాడు. యా నువ్వు వెజ్ ఇస్తా ఉత్తర రైస్ వేసుకుంటున్నావు. తిన హ్యాపీ ఉగాది గైస్. ఏమిటి కారము గీరము అన్నీ సెట్ అయినాయా? సరిపోయింది. లైట్గా సాల్ట్ కలిపింది. ఓకే నైస్. స్పైసీగా బాగుంది. నైస్. థమ్స్ అప్.